హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 Art ఛానల్. నేను రణితని. ఈరోజు మనం వన్ స్ట్రోక్లో ఇది మనకి ఇక్కడ ఫైబర్ క్యాజిల్ దాంట్లో ఈ క్యామిల్ దాంట్లో దొరికే 7 నెంబర్ బ్రష్ తోటి నేను ఫ్లాట్ బ్రష్ తోటి 7 నెంబర్ ఫ్లాట్ బ్రష్ తోటి ఈరోజు మనం ఈ వన్ స్ట్రోక్ వన్ స్ట్రోక్ చేద్దాం. యాజ్ ఇట్ ఈస్గా పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తోటి కలర్స్ తీసుకున్నాను. ఇక్కడ అక్రిలిక్ కలర్స్, ఫ్యాబ్రిక్ కలర్స్ కూడా తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కలర్స్ అంటే బాటిల్స్లో వస్తాయి, ఇవి కొద్దిగా పల్చగా ఉంటాయి. అక్రిలిక్ కలర్స్ ట్యూబ్స్లో వస్తాయి, ఇవి కొద్దిగా థిక్నెస్గా ఉంటాయి. మనకు రెండు యూజ్ చేసుకోవచ్చు. పల్చగా ఉండే ఫ్యాబ్రిక్ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు, ట్యూబ్స్లో ఉండే అక్రిలిక్ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఫ్యాన్ మోడల్ లాగా, ఫ్యాన్ లాగా వస్తుంది, హ్యాండ్ ఫ్యాన్ లాగా. చాలా స్ట్రోక్స్ అవి వేయడం ఎలానో చూడండి. బ్రష్ పైకి లేబట్టకుండానే అలా రౌండ్ రౌండ్ తిప్పుతూ డిఫరెంట్ షేప్స్లో ఈ పెటల్స్ని మనం వేసుకోవచ్చు. వి షేప్లో ఇలా పెద్దగా వేసుకోవచ్చు, సింగిల్ చిన్న పెటల్ లాగా వేసుకోవచ్చు. ఆ పైన కిందికి అలా కదుపుతూ ఆ స్ట్రోక్స్ ఇవ్వడమే ఇక్కడ ఈ పెటల్ యొక్క అందం. అలా ఇవ్వడం వల్ల ఇది చాలా బాగా వస్తుంది. ఇక్కడ మనం కలర్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు కాస్త ఎక్కువగా తీసుకోవాలి, అప్పుడే ఎక్కువ లోడ్ చేసుకుంటేనే మనకు ఆ లుక్ బాగా కనబడుతుంది. ఇదే స్ట్రోక్ తోటి డిఫరెంట్ షేప్స్ పెటల్స్ మనం ఇక్కడ చూద్దాం. కాస్త వెడల్పుగాను, ఒకటి చిన్నగాను, ఒకటి పొడుగ్గాను, ఇలా డిఫరెంట్ షేప్స్ ఫ్లవర్స్ ఈ స్ట్రోక్ తోటి మనం వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు. ఇటువంటి టెక్నిక్స్తో మరెన్నో వీడియోస్ మనం ముందు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది మాపుల్ లీఫ్ లాగా మనకి ఆ షేప్లో మనం ఇక్కడ వేసుకోవచ్చు. ఇదే స్ట్రోక్స్ తోటి మాపుల్ లీఫ్ ఫ్లవర్ పెటల్ లాగా మనం లీఫ్ పెటల్ లాగా మనం వేసుకోవచ్చు. ఇక్కడ అంటే ఈ స్ట్రోక్స్ ఎలా వేసుకోవచ్చు, మనం దేని ద్వారా మనం ఇలా ఆ పైకి కిందికి అలా మూవ్ చేస్తూ ఆ వేవ్ లాగా రావడం వల్ల మనకు చూడండి లైన్స్ కూడా ఎంత బాగా కనబడుతున్నాయో. డిఫరెంట్ షేప్స్, ఇదే స్ట్రోక్ తోటి డిఫరెంట్ షేప్స్, ఈ షేప్స్లలో ఉన్న పెటల్స్, ఫ్లవర్ పెటల్స్ ఇవి. నేను ఇక్కడ పింక్ అండ్ వైటే తీసుకున్నాను, ఇది ఈజీగా వీడియోలో కనబడుతుందని. మీరు ఏదైనా 2 కలర్స్ తీసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్గా ఉండేది ఒకటి, లైట్ కలర్ ఒకటి, డార్క్ కలర్ ఒకటి. ఇక్కడ ఇదే షేప్లో ఒక రఫ్గా ఒక ఫ్లవర్ రౌండ్ తీసుకొని ఒక ఫ్లవర్ని మనం ఈ సేమ్ పెటల్స్ తోటి ఎలా వేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు నేను ఇవన్నీ చూపించేదండి జస్ట్ బేసిక్గా ఫ్లవర్స్ బేసిక్ టెక్నిక్స్. ఇవన్నీ సింపుల్ టెక్నిక్స్, చాలా ఈజీగా మీకు వేసుకోవడానికి అని చెప్పేసి నేను ఇవి చూపిస్తున్నాను. దీనిలో ప్రాక్టీస్ చేస్తే మనం ముందు అడ్వాన్స్ లెవెల్ వరకు, ఇంకా మంచి స్ట్రోక్స్ వరకు నేను ముందు వీడియోస్లో చూపిస్తాను. నా వీడియోస్ మిస్ కాకుండా ఫాలో అవ్వండి, పూర్తిగా చూడండి. నేను పెట్టిన వీడియోస్ కంప్లీట్గా చూసినప్పుడే నేను చెప్పే టెక్నిక్స్ మీకు మధ్యలో చెప్పే టెక్నిక్స్ మీరు మిస్ అవ్వరు. ఇది ఎన్ని స్ట్రోక్స్ అన్నా మనం వీటిని ఇచ్చుకోవచ్చు, 3, 4, 5 అలా ఇన్ఫినిటివ్. మన బ్రష్లో ఉన్న కలర్ ఎంతవరకు ఉంటే అంత షేప్స్, అంత లాంగ్ మనం ఈ షేప్ మనం తీసుకురావచ్చు. ఒక్కొక్కసారి ఇది అన్ఈవెన్గా కూడా ఉంటుంది, ఈ షేప్స్ అన్ని, ఈ పెటల్స్ అన్ని. మనం సరిగ్గా రాకపోతే మళ్ళీ ఒకసారి కలర్ లోడ్ చేసుకొని మళ్ళీ వేసుకోవడం అంతే. ఈ స్ట్రోక్స్లో ఈవెన్గా ఉండే ఫ్లవర్ కూడా పెటల్ కూడా వేసి చూపించాను, అన్ఈవెన్గా ఉండే ఫ్లవర్ ఆ పెటల్స్ కూడా చూపించాను. చూడండి, మధ్యలో సెకండ్ పార్ట్ అది ఈవెన్గా ఒక షేప్ లాగా వస్తుంది. ఇవన్నీ అలా ఒక షేప్లెస్గా అలా ఒక అలాంటి ఒక ఫ్లవర్ లాగా ఉంటుంది. ఇది ఈ మధ్యలో గ్యాప్ లాగా ఇచ్చాను. ఇవన్నీ బేసిక్ అండి. మనం అడ్వాన్స్ ఇంకా మంచి వీడియోస్ ముందు మనం చూద్దాము. బేసిక్ లెవెల్, బేసిక్గా అసలు ఏమీ రాని వాళ్లకు
చాలా సింపుల్గా ఎలా వేసుకోవాలో ఈ వీడియోస్లో చూపించాను చూడండి. నా వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్. దీని డిస్క్రిప్షన్లో నేను ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఇవన్నీ నేను లింక్స్ ఇస్తున్నాను. మీకు ఆ లింక్ ఒకవేళ చూడాలనుకుంటే ఓపెన్ చేసి చూడండి. దాంట్లో ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్ ఇవన్నీ పార్ట్స్ ఉన్నాయి దీంట్లో, డిఫరెంట్ ఫ్లవర్ షేప్స్లో. నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి టెక్నిక్స్ తోటి, ఇటువంటి కొత్త వీడియోస్, ఆర్ట్కి సంబంధించినవి, క్రాఫ్ట్కి సంబంధించిన వీడియోస్ మీరు చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోస్తో, కొత్త ఆర్ట్ టెక్నిక్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నా వీడియో పూర్తిగా చూసి వెళ్ళండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.